హాయ్ ఫ్రెండ్స్, మనం తరచుగా మన చుట్టుపక్కల కొన్ని సన్నివేశాలను అనుకోకుండా చూస్తూ ఉంటాం. అలా చూడటం కాకుండా ఆ సన్నివేశం పట్ల మనకు కొన్ని సందేహాలు కూడా వస్తాయి. అలాంటిదే ఇది. కుక్కలు ఎందుకు ఉన్నట్టుండి వాసన చూసి మూత్రం వేస్తాయి? పోలీసుల వాసన పసిగట్టడానికి ఎందుకు కుక్కలను మాత్రమే ఎక్కువగా వాడతారు? అవి ఎందుకు స్తంభాల దగ్గర, బైక్ టైర్స్ దగ్గర, కార్స్ టైర్స్ దగ్గర, గోడల మూలలో మాత్రమే మూత్రం చేస్తాయి? అలా చేయడం వల్ల వాటికి వచ్చే లాభం ఏంటి? ఉన్నట్టుండి రాత్రిపూట అవి ఎందుకు అరుస్తాయి? ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. జాగ్రత్తగా విని వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి వాసన పసిగట్టే శక్తి మీకు కానీ అర్థమైతే మీకు ఖచ్చితంగా కుక్కలపై ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. జనరల్గా మనం ఏదో సమయంలో ఒక కుక్క ఆగి ఉన్నట్టుండి వాసన చూసి అక్కడే మూత్రం చేస్తుంది. మనలో చాలామంది దాన్ని చూసి నవ్వుకుంటాం కూడా. కానీ అవి ఇలా ఎందుకు చేస్తాయని తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కుక్కలు వాసన చూసి మూత్రం చేయడానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కుక్కలకు వాసన పసిగట్టడం అనేది వాటికి ఊహించలేనంత శక్తివంతమైన ఆయుధం. సాధారణంగా మనిషి ముక్కులో వాసన గ్రహించడానికి సుమారుగా 50 లక్షల వాసన గ్రంథులు ఉంటాయి. కానీ కుక్కలకు 30 కోట్ల వరకు వాసనను గ్రహించే గ్రంథులు ఉంటాయి. అందువల్ల అవి చాలా సూక్ష్మమైన స్మెల్ను కూడా సులువుగా పసిగట్టగలవు. దీని కారణంగా పోలీసులు డ్రగ్స్ని, బాంబ్స్ని, అలాగే మిస్సింగ్ వ్యక్తులను గుర్తించడానికి వాడతారు. వాసనకి, కుక్కకి, అలాగే దాని మూత్రానికి సంబంధం ఏంటి అంటే, జనరల్గా మనిషికి వేలిముద్రలు ఉంటాయి. అవి ప్రపంచంలో ఎవరికి కూడా సేమ్గా ఉండవు. అంటే వేలిముద్ర అనేది మనిషి ఐడి కార్డు లాంటిది. అసలు మరి ఇప్పుడు ఐడి కార్డు గురించి ఎందుకు వచ్చిందంటే, కుక్కలకు కూడా ఐడి ఉంది. కుక్కలకు మూత్రం ఆ కుక్క యొక్క ఐడి కార్డు. అవి మూత్రం చేసేటప్పుడు ఆ ప్రదేశంలో తన వాసనను ఉంచుతాయి. ఆ వాసన ద్వారా ఏదైనా వేరొక కుక్క అక్కడికి వచ్చి ఆ వాసన చూస్తే అక్కడ ఎవరు వచ్చారు, వచ్చిన కుక్క ఆడదా లేదా మగదా, ఆరోగ్యంగా ఉందా లేదా, ఎప్పుడు వచ్చింది అనే సమాచారాన్ని కళ్ళకు కట్టినట్టు మనకు పుస్తకం చదివితే ఎలా అర్థమవుతుందో వాటికి అంత క్లియర్గా కేవలం వాసన పసిగట్టడం వల్ల తెలుసుకుంటుంది. ఒక కుక్క ఒక ప్రదేశంలో మూత్రం చేసింది అంటే ఇది నా ఏరియా అని అక్కడ వస్తున్న వేరే కుక్కలకు చెప్పినట్టు. అంటే ఒక పాత కుక్క మూత్రం చేసిన ప్రదేశంలోకి కొత్త కుక్క వచ్చినప్పుడు ఆ కొత్త కుక్కకు ఇది పాత కుక్క ఏరియా అని అర్థమవుతుంది. ఉదాహరణకు, మీ కుక్క మీ ఇంటి దగ్గర మూత్రం చేసింది అనుకుందాం. అలాంటప్పుడు మీ పక్క ఇంటి వారి కుక్క మీ ఇంటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఆ కొత్త కుక్కకు ఇది వేరే వారి ఏరియా, ఇది నా ఏరియా కాదు, దీంట్లోకి ఆల్రెడీ వేరే పాత కుక్క వచ్చింది, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ అవి గ్రహిస్తాయి. ఒక్కోసారి అవి వేరే కుక్క చేసిన ప్రదేశంలోనే మళ్ళీ మూత్రం చేస్తాయి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి నా ఏరియా అని చెప్పడానికి. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇక మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, అవి ఎక్కువసార్లు బైక్ టైర్స్, కార్ టైర్స్ లేదా గోడ మూలల దగ్గర, స్తంభాల మీదనే మూత్రం చేయడానికి చూస్తాయి. కారణం చాలా సింపుల్. వాటికున్న తెలివి సూపర్ అని చెప్పొచ్చు. అవి అలా ఎత్తుగా ఉన్న వాటి మీద మూత్రం ఎందుకు చేస్తాయంటే, అవన్నీ నిలువుగా ఎంతో కొంత ఎత్తులో ఉంటాయి. అంటే మూత్రం చేసిన దాని నుంచి వచ్చే వాసన గాలి ద్వారా సులభంగా దూరంగా పాకుతుంది. అలాగే టైర్ల మీద, స్తంభాల మీద మూత్రం చేస్తే ఆ వాసన ఎక్కువసేపు ఉంటుంది. రోడ్డు మీద అవి పరిగెడుతూ వస్తున్నప్పుడు అవి ఒక్కసారి ఆగి వాసన చూస్తాయి. ఎందుకంటే ఆ ప్లేస్కి అవి ఇంతకుముందే వచ్చాయా లేక వేరే కుక్కలు ఏమైనా వచ్చాయా అని గుర్తించడానికి. ఇది కేవలం మగ కుక్కల్లో మాత్రమే కాదు, ఆడ కుక్కల్లో కూడా ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే, మగ కుక్కలు ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే వాటికి ప్రాంతం మీద హక్కు చూపించాలనే సహజ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక గల్లీలో 3 కుక్కలు ఉంటే ప్రతి కుక్కకు తన ప్రాంతం ఉంటుంది. ఆ కుక్క మరో కుక్క ఏరియాలోకి వస్తే మొదటగా ఆ ప్రదేశంలో వాసన చూసి తన ముద్ర వేస్తుంది, అంటే మూత్రం చేస్తుంది. అదే తర్వాత గొడవలకు కారణం కూడా అవుతుంది. అందుకే చాలాసార్లు మనం రాత్రి సమయంలో కుక్కలు అరుస్తూ గొడవ పడటం చూస్తాం. అది భయం వల్ల లేదా ఏదో వాటికి కనిపించిందని అర్థం కాదు. అది నా ప్రాంతంలోకి వేరే వారు వచ్చారు అని తన ప్రాంతం హక్కు గురించి వాదన. కానీ మనం ఇది తెలియక వీటికి పిచ్చి పట్టిందని తిట్టుకుంటాం. నిజంగా వాటికి ఎంత పవర్ ఉంటుంది అంటే, కుక్కల వాసన చూసి వేరే కుక్క హావభావాలను కూడా అంచనా వేయగలవు. అంటే మరో కుక్క భయపడి మూత్రం చేసిందా, సంతోషంగా ఉందా, ముందు చెప్పుకున్నట్టు మగదా లేక ఆడదా అని కేవలం వాసన ద్వారానే అర్థం చేసుకుంటాయి. కుక్కలు ఉన్నట్టుండి మూత్రం చేస్తే మనం చూసి నార్మల్గా వెళ్తాం. కానీ వాటి వెనకాల ఇంత లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. అవి మాట్లాడకపోయినా వాసనతో మాట్లాడతాయి. వాటి భాష మనము వినలేము, కానీ అవి స్పష్టంగా అర్థం చేసుకుంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా రోడ్డుపై కుక్కను వాసన చూసి మూత్రం చేస్తే దాన్ని చిన్న విషయమని అనుకోకండి.
అది కుక్కల ప్రపంచంలో పెద్ద సమాచారం మార్పిడి జరుగుతున్నట్టు అని అర్థం చేసుకోండి. ఆ కుక్క ఇక్కడ నేను ఉన్నాను, ఇది నా ప్రదేశం, ముందు నేను వచ్చాను, ఇలా మొదలైన ఇన్ఫర్మేషన్ అక్కడ వదిలినట్టే. నిజంగా మనకు తెలియకుండా మన చుట్టూ ఇంత జరుగుతుందని మనం ఎప్పుడు ఊహించి ఉండం. ఇలాంటి ప్రకృతిలో చాలానే జరుగుతూ ఉంటాయి. మనుషులు మాటలతో, యాక్షన్స్తో కమ్యూనికేట్ అయితే అవి కేవలం వాసనలతో అర్థం చేసుకుంటాయి. ఇలాంటి వాటి గురించి చూసినప్పుడు మనకు నిజంగా జంతువుల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. హలో డియర్ ఫ్రెండ్స్, కుక్కలు వాసన ఎందుకు చూస్తాయి, మూత్రం ఎందుకు ఎత్తైన ప్రదేశాల్లో వేస్తాయి, పోలీసులు ఎందుకు వాసన చూడటానికి వాటిని వాడతారో, ఇలాంటి వాటి మీద మీకు అవగాహన వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. చాలా సులభమైన పద్ధతులు మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.